హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నా. కానీ సైజు వచ్చి 32. అంతకుముందుకు 2 బ్లౌజులు కట్ చేసి కుట్టినాను, వీడియో పెట్టలేదు. ఇంకా పెడదాం 32 సైజు అని కట్ చేస్తూ వీడియో తీశాను. చూడండి ఎలా కట్ చేస్తాను. 2 ఒకేసారి కట్ చేస్తాను. నీట్గా సర్దుకొని బ్లౌజ్ మెజర్మెంటు 1 ఇంచ్ ఎక్కువే పెట్టన్నారు లూజు. తీసుకుంటాను. చూడండి మెజర్మెంట్స్. ముప్పై మీద 1/2 ఇంచు ఎక్కువ ఉంది, కానీ నిన్న 1 ఇంచు అన్నారు కాబట్టి 1 ఇంచు ఎక్కువ తీసుకొని 32 సైజుతోని కుడుతున్నాను ఈ బ్లౌజు. డౌట్ ఉంటుందని మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. మ్ 32 తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చి 14.5. 14.5 అయితే 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసి 15.5 పెట్టుకుంటున్నాను పొడవు వచ్చి. మళ్ళీ తక్కువ పెడితే వెనకాల లేసినట్టు ఉంటుంది బ్లౌజు. వీళ్ళు హైట్ ఉన్నారనుకుంటా. ఇంకా మార్క్ వేసేసుకుందాము డైరెక్ట్. ముప్పై 32లో 4వ భాగం 8, 1 ఇంచు బ్యాక్ డాట్ కోసము, 2 ఇంచులు ఫిట్టింగ్ కోసము, 5.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. 2 ఇంచుల నెక్కు, 2.5 నెక్కు, 3 ఇంచులు షోల్డర్. చూడండి 5.5 పెట్టుకున్నాను. 3 ఇంచు, 2.5 నెక్కు. ఇంకా నీట్గా సైడు వచ్చి 6 ఇంచులు, పెద్ద సైజు కాబట్టి. ఇంకా వాళ్ళది ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. నేనైతే 6 పెట్టేసుకున్నాను, ఫ్రీగా ఉంటుందని. నెక్ పొడవు వచ్చి 9 వచ్చింది. ఇంకా వాళ్ళు 1 ఇంచు పెంచమన్నారని ఇంకా అక్కడ కూడా 10 ఇంచులు పెట్టుకున్నాను నెక్ పొడవు వచ్చి. తొమ్మిది ఇంచులు, 1 ఇంచు పెంచుకొని 10 ఇంచులు పెట్టేసినాను బ్యాక్ నెక్. బ్యాక్ లెంత్ ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉంది. మనం రౌండ్ తిప్పుకోవడానికి సైజ్ చూసుకొని కూడా తిప్పుకోవచ్చు. కరెక్ట్ ఇక్కడికి ఇంత పాయింట్ పెట్టుకోవాలి, కరెక్ట్ ఇది ఫిట్టింగ్ సైజు రావాలనేది ఏమి ఉండదు.
ఫిట్టింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది మనం కరెక్ట్ మెజర్మెంట్స్ వేసుకుంటే. చూడండి మీ ఎదురుగానే వేసినాను కదా, 8 వచ్చింది కదా, అక్కడ 8 ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది మనం ఫిట్టింగ్ మార్క్ వేసుకునే ముందు దాన్ని చూసుకొని అక్కడ వేసుకుంటే అయిపోతుంది. ఇది ఇంతే వచ్చింది, అక్కడ అంతే వచ్చింది, మనం ఇది జరుపుకోవాలి, ఇది కిందికి పెట్టుకోవాలి అనేది ఏమి ఉండదు. బ్లౌజ్ కటింగ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు. మేమైతే ఇట్లానే కట్ చేస్తాము. చూడండి కరెక్ట్ అయితే వచ్చేసింది కదా. అయితే కట్ చేసుకొని నెక్ మాత్రం తర్వాత కట్ చేసుకుంటాను. ఫస్ట్ బ్లౌజ్ తీసేసుకుందాము, డ్రాయింగ్ చేసింది మొత్తము. సపరేట్ చేసుకొని 2 బ్లౌజులు ఒకే మెజర్మెంట్. ఇంకా చేతులు కట్ చేసుకుందాం. వాళ్ళది వచ్చి 6 ఇంచులు ఉంది, కానీ 1 ఇంచు యాడ్ చేసుకొని 7 ఇంచులు పెట్టుకున్నానని చూపిస్తున్నాను. సేమ్ అక్కడ కూడా 7 ఇంచులు. మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి స్కేల్తో. స్లీవ్స్కి మాత్రం నీట్గా ఉండాలి. ఇంకా 3.5 పెట్టుకున్నాను నేను వీళ్ళకి ఫ్రీగా ఉండాలని. 3.5 నుంచే పెట్టుకోవాలి, 2.5 అట్లా పెట్టుకోవద్దు. 3, 3.25, 3.5 అలా లెంత్ బట్టి ఉంటుంది. 8 వచ్చింది కాబట్టి వాళ్ళ ఫిట్టింగ్ సైజు 8 ఉంది కాబట్టి సేమ్ 8, అదే 8 ఇక్కడ పెట్టేసుకొని 2 ఇంచులు మళ్ళీ చూపిస్తున్నాను. 2 ఇంచులు ఫిట్టింగ్ సైజు ఇంకా మనం వేసుకొని 2 ఇంచులు పైన పెట్టుకొని అక్కడి నుంచి ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. 1/2 ఇంచు డౌన్ చేసుకుంటే స్లీవ్స్ మాత్రం చాలా కరెక్ట్గా నీట్గా కూర్చుంటుంది. వాళ్ళకి ఏమీ ఇది కాదు. అంతేనండి, షేప్ కూడా ఇచ్చేస్తాను ఒకేసారి. అంతే. షేప్ కూడా ఒకేసారి తీసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము కుట్టేటప్పుడు. తీసేస్తాం. అయిపోయింది. ఇప్పుడు ముందు భాగంకి 2 మళ్ళీ ఒకేసారి చేసేయాలి. నేను వెనుక భాగం నెక్ కట్ చేయలేదండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తక్కువ లూజు టైట్ వస్తూ ఉంటుంది. ఒకేసారి నీట్గా మార్క్ వేసుకొని అప్పుడు కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ముందు భాగంకి సేమ్ వెనక భాగం ఎట్లుంది అట్లనే చేసి, అయితే సైడ్ దగ్గర 1 ఇంచ్ అనేది మనము ముందు భాగము ఎక్కువ తీసుకోవాలా. అది ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నేను కుట్టిన ఒక ఇంచు ఎక్కువ తీసుకొని నేను కుట్టిన బ్లౌజు మీకు కటింగ్ చూపించి కుట్టిన తర్వాత అది ఎందుకు ఎక్కువ తీసుకోవాలనేది నేను చెప్తాను. తెలిసిన వాళ్ళకు కాదు, తెలియని వాళ్ళకు మాత్రమే. అయితే ముందు నెక్ వచ్చి 7 ఇంచులండి. మనం ఇంతే పెట్టుకోవాలా అంతే పెట్టుకోవాలా అనేది ఏముండదు. నేను ఇంత డీప్ ముందు వెనక పెట్టినా వాళ్ళకి ఎక్కడ షోల్డర్స్ ఏమనేది జారదు. ఎందుకంటే మనం కుట్టేది కరెక్ట్గా కుట్టి మెజర్మెంట్స్ నీట్గా కరెక్ట్గా వేసుకుంటే ఏం జారదండి. అది 10 ఇంచులు పెట్టినా జారదు, 10.5 పెట్టినా జారదు. వీళ్ళకి డోరీస్ అనేది పెట్టను. చూడండి ఎట్లా ఉంటుందో బ్లౌజులు.
ఈ బ్లౌజులు నేను ఇంత డీప్ పెట్టి కుట్టినాను కదా, ఫినిషింగ్ అయినాక మీకు ఫినిషింగ్ బ్లౌజ్ పెడతాను చూడండి. నేను డోరీలు అనేది ఎక్కడ పెట్టలేదు. నేను ఈ బ్లౌజులతో కలిపి 10 బ్లౌజులు అయితే ఇవాళ కుట్టేది. అయితే లాస్ట్లో ఈ మెజర్మెంట్ చాలా కుట్టాను అనేది ఇంకా నాకు ఎందుకో పెట్టాలనిపించింది. పెడదాము, ఒక్కొక్కరు భయపడుతూ ఉంటారు కదా. కానీ నేను కుట్టే బ్లౌజులకి వాళ్ళది డాట్ ఎంత ఉందో అట్లా కుట్టను. మన బ్లౌజ్ పొడవుని బట్టి ఉంటుంది. మనము ఆ 2 ఇంచుల పైకి పెట్టి కుట్టాలనేది కాదు. వాళ్ళ కప్ సైజ్ ఎంత ఉంటుందో బాడీ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజుని చూసి మనం పెట్టాలి. మనము ఇంతే పెట్టాలి అంతే పెట్టాలి అనేది ఏమి ఉండదు. అట్లా పెట్టినప్పుడైతే ఇంకా ముందుకు ఎత్తేసినట్లు ఉంటుంది బ్లౌజు. మనం బ్యాక్ సైడ్ బాగా కూర్చొని ముందు కూడా కరెక్ట్గా కూర్చోవాలంటే మనము నీట్గా ఆ బ్లౌజ్ సైజు వెనక లెంత్ని బట్టి ముందు భాగం కూడా ఉంటుంది ఒక్కొక్కరికి. చూడండి, ముందు భాగం అయితే కట్ చేసేసుకుంటున్నాను. మీకు వేరే ఏ సైజ్ అన్నా బ్లౌజ్ కావాలనుకున్నా, డిజైన్ బ్లౌజెస్ అన్నా మీకు మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఏ సైజ్ బ్లౌజ్ కావాలి అనేది నాకు పెట్టండి. నేను ఆ సైజ్ బ్లౌజు మీకు నీట్గా నేను చెప్పిన మెథడ్లో ఒకసారి కట్ చేసి కుట్టండి. మీకు ఏ ప్రాబ్లం ఎక్కడ ముదరదు. నేను కుట్టి కూడా నేను ఒక బ్లౌజు మీకోసము చూపిస్తాను ఈజీగా. టేప్ కొలతలతో బ్లౌజు మెజర్మెంట్తో మాత్రం నేను కట్ చేయను. నాకు వచ్చేది టేపు. ఆ టేపుని బట్టి నేను, ఎందుకంటే అక్కడ గార్మెంట్స్లో వర్క్ చేసేదాన్ని కదా, మాకు అంతా టేప్ కొలతలే ఉంటాయి. ఇంకా అర్థమవుతుంది. కొంచెం చదువుకోని వాళ్ళకి అర్థం కాదు అనకపోవడానికి ఏముండదు. ఎందుకంటే 1, 2, 3 అంకెలు తెలుస్తుంది కదా, ఇవేం పెద్ద అంకెలు ఏమి ఉండవు కాబట్టి మనకు అర్థమైపోతుంది.